అయోధ్య రామమందిరంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని కాకినాడ సత్కళ వాహినిలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరిగింది. సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల సారథ్యంలో జరిగిన కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు గోపాల నరసరాజ అధ్యక్షత వహించగా బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులు డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల సారథ్యంలో సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఈ సందర్భంగా సత్కళ వాహిని కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు సభ్యులు చిలుకూరి రామ్కుమార్, సతీష్, శ్రీకిరణ్ హాస్పిటల్ పీఆర్ఓ రామ్ ప్రకాష్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులు కలగా శివరాణి, గుండెవరపు శాంతకుమారి, దుర్గా సూర్యరావు, భాస్కరాం తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భక్తి పాటలు కానీ అదేవిధంగా హనుమాన్ చాలీసా కానీ చాలామంది పెద్దలు అలాగే యువకులు కూడా రావడం జరిగింది. ఇంకా పెద్ద సంఖ్యలో ఇది ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే గురువు గారు అలాగే రాజుగారు చాలా శ్రమపడి దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా నా వంతు నా కృషి కానీ నా వంతు సహకారం కానీ తప్పకుండా కళావాహినికి ఇవ్వడం జరుగుతుందని నేను అందరి ముందు నేను చెప్తాను. ఎప్పటి నుంచో నాకు ఆయన మీద నాకు 10 ఏళ్ళ నుంచి ఉండేది. రామకుమార్ గారు ఒకసారి తీసుకురా ఆర్ఎస్ఎస్ మీటింగ్ దానికి దీనికి కనబడుతున్నారు కానీ పైన తీసుకెళ్ళి చూపిస్తే ఎలా ఉంటున్నారు ఏమో ఈ పార్టీలు అంటే భయం. అందుకని నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను కానీ కన్నబాబు గారి దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. గౌకుని ఏమన్నా అంటుంటే అమ్మో మీ దగ్గర 100 మంది ఉన్నారు కదా మీరు త్వరగా 10,000 వేసుకోవచ్చు కదా అంటుంటే ఒక రకంగా వెతుకోవాలి. మనం వేసుకోబట్టి ఇలా జరిగింది. ఆయన అన్నట్టుగా నిర్మాణం ఎలా జరుగుతుంది అందరూ వేసిపట్టేదా యంత్రాంగం దేవాదేదా ధర్మాచారం గొప్ప మాట్లాడి ఇవి ఎవరు ఏ రాజకీయ నాయకులు ఎవరు చేయలేరు. మన డబ్బే మనం చేసుకున్నాం. వాళ్ళ కరెంట్లు అన్నీ పెరిగినాయంటే అప్పుడు 10,000 కట్టేది 18,000 కరెంట్ మనం కడుతున్నాం ఒక నెల నుంచి భయంకరంగా. అలాగా మెయింటెనెన్స్కి ఆయన అన్న మాటకి నాకు చాలా